నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చాలా స్పెషల్. ఇది చిన్న పిల్లలకు మరియు బలం కోరుకునే పెద్దలకు కూడా ఉపయోగపడే హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అన్నమాట. మనం వాడే ప్రతి డ్రై ఫ్రూట్లో ఉన్న ముఖ్య పోషకాలు ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో వివరంగా తెలుసుకుందాం రండి. అండ్ తయారయ్యే విధానం చూసుకుందాం. అండ్ ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ రోస్టింగ్ వచ్చేసి ప్రతి డ్రై ఫ్రూట్ను కూడాను మనము లో ఫ్లేమ్లో తక్కువ మంటపై అంటే రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. అండ్ హీట్ అయిందా లేదా బాగా అని చూసుకొని తర్వాత మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వేస్తున్నాను అనమాట. ఈ గ్లాస్ కొలతలతో ప్రతి డ్రై ఫ్రూట్స్ని కొలత చేస్తున్నాను అండ్ చూపిస్తున్నాను కదా. ఇలా నేనైతే 1.5 గ్లాస్ అనేసి గోడంబి వేస్తున్నాను. ఈ గోడంబిలో వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఫ్యాట్ కంటెంట్, ప్రోటీను అండ్ జింక్ చాలా అంటే ఎక్కువ కంటెంట్లో దొరుకుతాయి. ఇవైతే మన బాడీకి రోగనిరోధక శక్తికి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇది రంగు మారేంత వరకు మనము లో ఫ్లేమ్లో అలా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ నేనైతే ఇప్పుడు బాదామి చూపిస్తున్నాను. ఇది కూడా 1.5 గ్లాస్ చూపిస్తున్నాను. ఇది తర్వాత బాదం ప్యాన్లో వేసేసి మంచిగా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో అయితే విటమిన్ ఈ, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవైతే మనకి బ్రెయిన్ శక్తి అంటే మనము జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మేలు చేస్తుంది. అండ్ బాదం క్రిస్పీగా మారేగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఇలా చూపిస్తున్నాను కదా, ఇలాగ బ్లాక్ స్పాట్స్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక ప్యాన్లోకి మనము గోడంబి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అయితే నేను ఇప్పుడు చూపిస్తుండేది వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ నేనైతే 1.5 గ్లాస్, ఇవి 3 కూడా 1.5 గ్లాసే నేను కొలతలతో తీసుకున్నాను. అండ్ తర్వాత అయితే వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా మనము లో ఫ్లేమ్లో యూస్ చేయాలి. అండ్ ఇది కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఎముకలు కూడా గట్టిపరుస్తుంది. ఇది ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పిస్తా, ఇది కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. పిస్తా అది కూడా చేసుకున్న తర్వాత దాంట్లో విటమిన్ B6 ఉంటుందన్నమాట. అది రోగనిరోధక శక్తి అనేదంతా పెంచుతుంది అండ్ కూడా రక్తపోటును అదుపులో ఉంచుతుందన్నమాట. తర్వాత ఎండి ఖర్జూరాలు అంటే 8 నుండి 10 కాయలు గింజలు తీసేసిన ఎండి ఖర్జూరం ముక్కలను చేసి వేయించండి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఐరన్, కాల్షియం మరియు ఫైబర్ ఉంటాయి. ఇవి ఏమిటికి యూజ్ అవుతుంది అంటే మన రక్తహీనత అంటే బ్లడ్ని డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఎనర్జీ ఇస్తుంది బాడీకి. అండ్ మనం కూడా వెయిట్ లాస్ జర్నీలో దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇది కూడాను ఫైనల్గా రోస్ట్ అయిపోయింది. అండ్ ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది ఫుల్గా చల్లారనియాలి. అంటే నార్మల్గా మనం ఒక 10 మినిట్స్ సపరేట్గా పెట్టుకోవాలి. చూడండి చూపిస్తున్నాం కదా ఎంత బాగా కనబడుతుందో. అండ్ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనము ఆగి మాత్రమే పౌడర్ చేసుకోవాలి. అంటే పల్స్ మోడ్లో. మరీ ఎక్కువసేపు పెడితే నూనె బయటకు వచ్చి ముద్దుగా మారిపోతుంది. సో నార్మల్గా నేను ముద్దుగా మారిన భాగాన్ని మిగతా పౌడర్ని బాగా కలుపుకోవాలి. అండ్ నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మిక్స్ చేసేసాను. తర్వాత మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని చూపిస్తున్నాను చూడండి. ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు చాలా. ఎందుకంటే మనము ఇందులో వాల్నట్స్, ఖర్జూరా ఉంటుంది కాబట్టి అదేమవుతుందంటే మనకి లడ్డూలాగా అయిపోతుంది ఇంకాస్త మనము మిక్సీ పట్టుకుంటే. అండ్ తర్వాత అయితే దీంతో మనం ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ఒక ప్లేట్లోకి కావచ్చు. అండ్ చూడండి చూపిస్తున్నాను, ఇలా ముద్దగా అయిపోతుంది. అన్నీ మిక్స్ చేసుకుని వేసుకుంటే నేను చూపించినట్లు సపరేట్గా వేసుకోండి. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ప్రతిసారి చేసేదానికన్నా ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక్కసారి అయితే మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ సారికి వచ్చేసి ఈ వాల్నట్స్ అండ్ ఖర్జూరా తీసేసి ఇంకా మిగతావన్నీ ఒకసారి పౌడర్ చేసుకున్నాము. ఇవన్నీ ఏమవుతుంది అంటే ఇందులో ఎక్కువగా ఆయిల్ కంటెంట్ ఉండదు. సో దట్ ఏమవుతుంది, ముద్దలాగా లడ్డు టైపు అలా అవ్వదు. ఇది బాగా అవుతుంది పౌడరు. ఇలాంటి పౌడర్ పిల్లలకి పాల్లోకి కానీ వేసి ఇవ్వచ్చు. బాదాము, క్యాష్యూస్ పౌడరు చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఇదే ఫస్ట్ పట్టుకున్న పౌడర్లోకి ఆ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి కలర్ తేడా ఎలా కల్పిస్తుందో. ఫస్ట్ అయితే బ్రౌను, ఇదైతే కొంచెం అలా క్రిమిష్ వైట్ వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్నట్స్ ఖర్జూరా ఉంటుంది కదా, వాటిని మిక్సీ పట్టుకోనాలని అనమాట. సో దట్ ఏమవుతుంది అంటే అవి కూడాను లిటిల్ బిట్ నార్మల్గా చూడండి మూడు డిఫరెంట్ కలర్స్ అయిపోయింటాయి. అండ్ ఈ మూడిటిని బాగా కలుపుకోవాలి. ముద్దగా మారిన పౌడర్ని అండ్ మరోసారి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లోకైతే మనము ఒక స్పూన్ నెయ్యి వేసేసి లడ్డుగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను పౌడర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ పౌడర్ అవసరము. సో దట్ నేను పౌడర్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. మిక్సీ పట్టుకుంటే ఇలా ఎలా అంటే మనకి ఒక ముద్దలాగా అవుతుంది. అది కొంచెం చల్లారని ఇవ్వాలన్నమాట. నేను హీట్లో నేను వేసేసినాను. సో అలా మనము గాలికి వదలాలన్నమాట ఒక 10 minutes. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.